తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర కమిటీ చెప్పిన మేరకు ఇవాళ మనం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మరి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం అయింది సార్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే విజయవాడ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి 2 బస్ డిపోలను, అలాగే పాత బస్ స్టాండ్లో ఉండేటటువంటి సైట్ని సుమారు 4.15 ఎకరాల స్థలాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం లుల్లు కంపెనీకి మరి జీవో నంబర్ 137 ద్వారా మరి రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఎందువల్లంటే మరి అక్కడ 2 బస్ డిపోలు ఉన్నాయి, సుమారు 1100 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అక్కడ సుమారు 200 బస్సుల వరకు నడుస్తున్నాయి. ఆ ప్రాంతం సంబంధించినటువంటిది విపరీతమైనటువంటి రద్దీ ప్రదేశం. మరి ఏదైతే ఉందో ఈ పరిస్థితుల్లో అక్కడ లల్లు కంపెనీకి అనేది ఇవ్వడం మేమైతే దాన్ని అంగీకరించడం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే 137 జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఉపసంహరించాలని చెప్పేసి మరి మీ ద్వారా మేమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేమైతే కంపెనీలకు వ్యతిరేకం కాదు, మరి ఉండేటటువంటి డిపోలను తీసేసి మరి అక్కడ కంపెనీలు పెట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. మరి టౌన్కి అవుట్కట్స్లో ఎక్కడ ఇచ్చుకున్నా అట్లాంటి కంపెనీలు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకొని ఆ ఏరియా కూడా పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశభావంతో మరి ఆర్టీసీ ఆస్తులను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగస్తులుగా మాకు కూడా ఉంది కనుక మరి దీన్నైతే మేమైతే వ్యతిరేకించడం